హలో హలో గురుబాయ్ హలో సిగ్నల్ లేదు వినిపిస్తుందా ఇక్కడ ఉత్తమ్ కాదు ఆకాష్ ఇప్పుడు వినిపిస్తుందా వైజాగ్ లో ఉన్న గురుబాయ్ సిటీ కలకల్లా ఆడిపోతుంది ఇక్కడ చాలా మంది మంచులు ఉన్నారు గురుబాయ్ ప్రమోషన్ బేవర్సంగా చేస్తున్నారు నువ్వు 4 days లో జాయిన్ అయిపో అక్క 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 ఆకలేస్తుందక్క డబ్బులు ఇవ్వక్క అయ్యయ్యో అలా అడుక్కోకూడదు నాన్న అనాథనక్క ఎవ్వరు లేరక్క ఆకలేస్తుందక్క అనాథవి కాబట్టే అస్సలు అడుక్కోకూడదు అదేంటక్క అటు చూడు వాడికి నీ వయసే ఉంటుంది వాడికి ఒక అమ్ముంది నాన్నున్నాడు అన్న అక్క కూడా ఉండుండొచ్చు వాళ్ళంతా కలిసి వాడికి ఒక మంచి భవిష్యత్తునిస్తారు నీ జీవితం అలా ఉండదు నాన్న ఎందుకంటే నువ్వు అనాథవు కాబట్టి నిన్ను నువ్వే రక్షించుకోవాలి నీ జీవితాన్ని నువ్వే నిర్మించుకోవాలి నీకొక మంచి భవిష్యత్తుని నువ్వే ఏర్పరచుకోవాలి అదిలా చేయి చాపితే రాదు నాన్న చదువుకుంటే వస్తుంది అర్థమైందా పద అక్క ఇప్పుడు వస్తాను సరే సార్ ఏయ్ చోటు నా పేరు అవని నేను చిన్నవాళ్ళతేరు నుంచి వచ్చాను మీ అందరికీ ఒక చిన్న కథ చెప్తాను ఒక రాజ్యంలో ఎన్నో ఏళ్లుగా వర్షాలు కురవాలని యజ్ఞాలు యాగాలు చేస్తున్నా కరుణించిన వరుణదేవుడు ఒకరోజు సతీ సమేతంగా యజ్ఞం జరుగుతున్న ప్రదేశానికి వచ్చి ఈ రోజు నేను తప్పక వర్షం కురిపించాల్సిందే అని తన భార్యకి చెప్పాడట అప్పుడు భార్య స్వామి ఎన్నో రోజులుగా వర్షించని మీరు ఈ రోజు ఎందుకు వర్షించాలనుకుంటున్నారని కారణం అడిగిందట వరుణదేవుడు భార్యతో ఇన్నేళ్లుగా ఇక్కడ యజ్ఞాలు యాగాలు చేస్తున్నారు గాని నేను వర్షిస్తానని ఒక్కళ్ళు నమ్మలేదు ఆ ప్రదేశంలో ఒక వ్యక్తిని చూపించి ఈ రోజు ఇక్కడ యజ్ఞం జరుగుతుంది తప్పక వర్షం వస్తుంది అందులో నేను తడిచిపోతాననే నమ్మకంతో చంకలో గొడుగు పెట్టుకుని వచ్చాడు చూడు అతని నమ్మకం నాకు నచ్చింది అతని నమ్మకం నిజం చేయడానికైనా నేను వర్షించాలని కుంభవృష్టి కురిపించాడట సో యజ్ఞాలు యాగాలు కంటే నమ్మకం చాలా బలమైనది ఆ నమ్మకమే నన్ను ఈ రోజు స్కీమ్ లో సిల్వర్ని చేసింది తర్వాత గోల్డ్ ప్లాటినం క్రోమియం అవ్వాలి ఇప్పుడు అదే నా ఎయిమ్ స్పీచ్ అదిరిపోయింది మేడం సూపర్ మేడం స్పీచ్ ఎండి సార్ చెప్పినట్టు వినండి లైఫ్ సెటిల్ అయిపోయినట్టే ఎవరయ్యా ఆఫీస్ అమ్మా 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 మోసం చేయడానికి ఇంత పెద్ద ఆఫీసరా నువ్వేనారా ఎండి లేరా చెప్పరా మీ ఎండి డబ్బు తీసుకుని వెళ్ళాలి మనం ఎట్టి పరిస్థితుల్లో డబ్బు లేకుండా పోకూడదు వాళ్ళకి టీ నుంచి మర్యాద చేస్తే మేనేజ్ చేయి ఏం మాట్లాడుకుంటున్నారు వింటూ సరే సార్ టీ తీసుకోండి తెలిసిన సీఏ ఉన్నాడు కంప్లీట్ అవుతామన్నా టీ తీసుకోండి సిఐఎస్ అయ్యిందిరా మన డబ్బులు మనమే తీసుకోమోదాం వాడు పిలవండి రా హలో హలో గురు గురు చెప్పినందు పెద్ద ప్రాబ్లం వచ్చింది గురు ఏమైంది మనం ఇష్యూ చేసిన చెక్స్ ఫేక్ అని తెలిసిపోయింది గురు చెక్కులు ఇష్యూ చేశారా 15 రోజుల తర్వాత డేట్ వేసి ఇష్యూ చేసాం గురు ఇడియట్ నేను 15 రోజుల తర్వాత 15 రోజులు పోస్ట్ డేట్ చెక్ ఇమ్మన్నాను రా సరే సరే ఎస్కేప్ అవుతాం నేను చెప్పినట్టు చేయండి ఓకే ఓకే గురు సరే హలో హలో అవని అశ్విన్ దర్ బ్యాగ్ కలెక్ట్ చేసుకో ఐల్ టెల్ యూ ఓకే సార్ అరే మీ ఎండిని పిలుచుకొస్తున్న వాళ్ళు ఇంకా రాలేదు ఎక్కడ రావాలి ఎక్కడ రావాలి మీ ఎండి వాళ్ళు ఎక్కడ అయ్యో ఏంటి ఎందుకంత కోపడుతున్నారు అలా కోపడకూడదు కోపడగా దొంగ చెక్కులు మోసం చేస్తాడా మీ ఎండి గారు
మీ ఎండి గారు పెద్ద ఫ్రాడ్ ఆడు. ఎవరిని పట్టుకుని ఫ్రాడ్ అంటున్నారు? మా ఎండి చాలా మంచివారు. ఇప్పుడే నాకు కాల్ చేశారు. ఆన్ ది వేలో ఉన్నారు. 10 నిమిషాలు ఇక్కడ ఉంటారు. కూర్చోండి. కోపం అస్సలు మంచిది కాదు. తగ్గించుకోండి. మేడం మీరు వెళ్ళండి. మీరు వెళ్ళండి అమ్మా. కోపం మంచిది కాదు, ఎక్కువ పడిపోతుంది. Get in, Avni. ఓకే సార్. खेल खत्म, दुकान बंद. నందు పరిగెత్తరోయ్. వాళ్ళేంటి సార్ మిమ్మల్ని ఫ్రాడ్ అంటున్నారు? మిమ్మల్ని ఫ్రాడ్ అనగానే నాకు చాలా కోపం వచ్చింది. నాకు ఇంత కోపం వచ్చని నాకే తెలియదు. వాళ్ళు క్లారిటీగానే ఉన్నారు అవని. వాళ్ళు చెప్పింది నిజమే. అయ్యయ్యో మీరు అలా అనకండి సార్. మీరు చాలా మంచివారు. లేదవని, నేను చాలా పెద్ద ఫ్రాడ్ని. అదేంటి సార్? అది రాంగ్ కదా? మనం రైట్ అనుకొని చేస్తే ఏది రాంగ్ కదవని. డబ్బుల కోసం అమాయకుల్ని మోసం చేస్తారా సార్? నేను మోసం చేసిన అమాయకులు కాదవని, అత్యాసపరుల్ని. నైస్ డ్రెస్. డబ్బులో ఏం సంతోషం ఉంటుంది సార్? ఈ ఒక్క విషయంలో చాలా క్లారిటీగా ఉన్నావని. డబ్బులో ఏ సంతోషం లేదు, కానీ సంతోషాన్ని ఇచ్చే ప్రతి దాని వెనకాల డబ్బు ఉంది. ఎందుకంటే మనీ ఈజ్ ఆల్వేస్ అల్టిమేట్. ఈ దునియాలో బ్రతకడానికి ఒక్కడో ఒక మార్గం ఎంచుకుంటాడు. నేను ఈ మార్గం ఎంచుకున్నాను. 1 minute. Your job is over. చెప్పుతో ఎందుకు ఇలా అందరిని మోసం చేస్తున్నాను? ఎందుకు చేశానో చెప్పాలంటే పెద్ద కథే ఉంది సార్. కానీ తీరా చెప్పిందంతా విన్నాక నీలా తప్పు చేస్తే ప్రతివాడు ఏదో కథ చెప్తాడంటారు. ఎందుకు సార్ టైం వేస్ట్? డబ్బు కావాలి, చేశానంతే. సరే, ఈ డబ్బంతా ఎక్కడ దాచిపెట్టావు? సార్, రేపు సంపాదించగలను లేదో భయం ఉన్నాడు దాచుకుంటాడు. నాకు ఆ భయం లేదు సార్. మొత్తం ఖర్చు పెట్టేశా. మొత్తం ఖర్చు పెట్టేశా? ఒకసారి పైకి లేస్తారా? ఇంతమందిని మోసం చేసావు, ఎందుకురా నీకింత డబ్బు? ఇదే క్వశ్చన్ మీరు అజయ్ మాలి అని అడగలరా? పోనీ నీరజ్ మోడీ? సార్, ఈ దునియాలో బ్రతకడానికి గాలి, నేల, నీరు, నిప్పు, నింగితో పాటు డబ్బు ఆరోభూతంలో మారిపోయింది సార్. ఈ పంచభూతాల్ని శాసించే స్థాయిలో కూర్చుంది సార్. కావాలి సార్, ప్రతి దానికి డబ్బు కావాలి సార్. సార్, మీకు విషయం చెప్పనా? ఒక పేదవాడి మంచివాడిగా ఉండడానికి, ఒక ధనవంతుడు మంచివాడిగా ఉండడానికి చాలా తేడా ఉంది సార్. నేను లయన్స్ క్లబ్లో జాయిన్ అయ్యి కళ్ళజోళ్ళు, చేతికర్లు పంచి మంచివాడిని అయిపోతుంది సార్. లేదా చారిటీ పేరుతో చిన్న చలవేంద్రం పెట్టి కూడా మంచివాడిని అయిపోతుంది సార్. మహా అయితే 150 రూపాయలు కుండ, 20 రూపాయలు మగ్గు, 10 రూపాయలు గ్లాస్ సార్. అలాంటి మంచి నాకు వద్దు సార్. నేను ధనవంతుల్లా ఉంటూ మంచోళ్ళ ఉందాం అనుకుంటున్నాను సార్. తప్ప సార్?
నీ చేతుల్లో ఎంతమంది మోసపోయారు వాళ్ళ గురించి ఒక్కసారి ఆలోచించావా? సార్ బట్టలు నాకు మాసిపోవడం మనుషులు నాకు మోసపోవడం చాలా కామన్ సార్. సార్ కోడి మీద జాలి పెడితే చికెన్ 65 ఎలా తినగలం సార్? అయినా నేను వెళ్ళి ఎవరిని మోసం చేయలేదు సార్. మోసపోవడం రెడీగా ఉన్నాడికి ఓ అవకాశం ఇచ్చాను అంతే. అవకాశం ఇచ్చావా? సార్ నన్ను అడిగితే ఇలాంటి విషయాలకి మీరు నా మీద కేసు పెట్టకూడదు సార్. ఏం మాట్లాడుతున్నావు? సార్ మనకు అన్నం పెట్టే రైతులు ఆపదలో ఉన్నాం ఆదుకోండి అని దండం పెడుతూ బ్రతమాలుతారు సార్. కానీ బ్యాంకులు చుట్టూ తిప్పుకుంటూ నీకు రుణం తీసుకున్న అర్హత లేదని నోట్లో సున్నం కొడతారు సార్. బడాబాబులు వస్తారు సార్ సూట్లు వేసుకొని, బిజినెస్లు అంటారు, ఫ్యాక్టరీలు అంటారు, కానీ ఆఖరికి రుణం ఇచ్చిన బ్యాంకులకి కన్నం పెట్టి దుబ్బేస్తారు సార్. ఏం సార్ ఇది మోసం కదా? ఇది మోసం కదా చెప్పండి? మోసమే. వాళ్ళ మీద మీరు కేసు పెట్టగలరా? ఏం మాట్లాడుతున్నావురా? అయినా ఈ దునియాలో మోసం చేయడం మోసపోవడం చాలా కామన్ అయిపోయింది సార్. థర్డ్ డిగ్రీకి వెళ్ళినా నోరు మాత్రం ఇప్పట్లేదు. ఇలాంటి వాడిని ఫస్ట్ టైం చూస్తున్నా. తమ్ముళ్ళు వాడంత తేలిగ్గా దారికి రాడు. దానికి వేరే విచారం ఉంది. ఇవి మన డిపార్ట్మెంట్లో ఎవరు చెప్పరు. నా ఎక్స్పీరియన్స్ చూడండి, వాడే చెప్పేస్తాడు. అవునా బాబాయ్? ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ బాబాయ్. చేయండి. అయ్యయ్యో, అరే రే రే రే. లేగు నాన్న, నిదానంగా లేగు. భోజనం తీసుకొచ్చానయ్యా. ఎంత ఆకలి మీద ఉన్నావయ్యా నువ్వు? తిన్నాన్న, కడుపు నిండా తిను. తమ్ముడు, ఆ డబ్బు ఎక్కడ పెట్టావో మీ వాళ్ళు అంత ఎక్కడున్నారో చెప్పేసేయ్. నీకు బెయిల్ ఇప్పించి బయటికి తీసుకొచ్చే బాధ్యత నాది. నన్ను నమ్ము తమ్ముడు. నేను హెల్ప్ చేస్తాను, చెప్పు తమ్ముడు. పోరా సుడియా. ఏమన్నా? పోరా సుడియా. ఏమంటావు? సుడియా అంటావా? సుడియా 1 వీక్ నుంచి వీడితోనే సరిపోయింది. అవునరా, చెప్పేస్తాడు. విన్నాం. నాకు అవసరమా గౌరవంగా రిటైర్ అయిపోక? అయ్యా, వేరే దూరపు ఊరు నుండి వచ్చానయ్యా. నా పరిసర కొట్టేశారయ్యా. ఒక్క 200 ఇవ్వండి అయ్యా. ఊరు వెళ్ళగానే పంపిస్తాను. ఇలా ఎంతమంది వస్తారా? నేను బా పందిలాగా ఉన్నావు, అడుక్కొని సిగ్గులేదు. వెళ్ళబా. చాలా దూరం నుంచి వచ్చాను, పర్సు పోయిందో 200 ఇవ్వండి అని అడిగావు కదా, ఇచ్చాడా? ఇవ్వలేదు. చేతికి ఏంటది? వాచ్. ఎంత? 150 రూపాయలు. వెళ్ళి నేను చెప్పినట్టు చెప్పు. అయ్యా వాచ్ చూడండి అయ్యా, సింగపూర్ వాచ్. దీని విలువ 5000 అయ్యా. ఇందులో బంగారం ముళ్ళు ఉంది. దీన్ని ఉంచుకొని 500 ఇవ్వండి. నేను ఊరెళ్ళి డబ్బులు పంపించాక నాది నాకు ఇచ్చేయండి. 500 ఇవ్వను, 400 ఇస్తాను. సరేనయ్యా. అన్నా అసలు ఏం తెలివన్నా ఇది? అన్నా ఎలాగన్నా? రై, నీకు బేసిక్ రూల్ చెప్పనా? ఒకటి మోసం చేయాలంటే వాళ్ళు జాలి వెతుక్కోకూడదు, ఆశ చూపించాలి. ఏం విద్యారా నీది? పర్లేదు బాబు, కంగారు పడాల్సిన అవసరం లేదు. నీ ఆరోగ్యం కుదుట పడాలంటే కొంచెం విశ్రాంతి అవసరం. దగ్గరుండి చూసుకోవని. మరి ఈ రోజు మంచి మాట చెప్పుకుందామా? ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ మరణానికి ముందు 3 షరతుల్ని పెట్టాడు. నాకు వైద్యం చేసిన వైద్యులే నా శవపేటిక మోయాలి. రెండోది, అంతిమయాత్రలో నా శవపేటిక పైన నా సంపదనంతా విసిరేయాలి. ఇక ముఖ్యంగా మూడోది, నా శవపేటికి 2 వైపులా రంధ్రాలు చేసి నా ఖాళీ చేతుల్ని బయట పెట్టాలని చెప్పాడట. మనం ఎంత సంపాదించినా ఒట్టి చేతులతో మట్టిలో కలిసిపోతామని దాని అర్థం అన్నమాట.
రోడ్డు మీద పడి నన్ను మీ ఆశ్రమానికి తీసుకొచ్చి నయం చేసినందుకు చాలా సంతోషం సార్. ఈ లోకానికి మనం చేసిన మంచి తిరిగి ఏదో రూపంలో మనకే చేరుతుంది బాబు. వెళ్ళొస్తాను సార్. క్షేమంగా వెళ్ళి. సార్ నేను వెళ్ళి పంపించొస్తాను. అవని, ఈ పరిసరాలు నాలో చాలా మార్పును తీసుకొచ్చాయి. ఇన్నాళ్ళు నేను నమ్మిన సిద్ధాంతం తప్పని తెలుసుకున్నాను. కానీ ఇప్పుడు ఎటు వెళ్ళాలో ఏం చేయాలో అర్థం కావడం లేదు. కొత్త జీవితాన్ని మొదలు పెడదాం అనుకుంటున్నాను. అవుని, నువ్వు నా పక్కనుంటే మా అమ్మ పక్కనుంటే ఉంది. నీకు ఇష్టమైతే నన్ను పెళ్లి చేసుకుంటావు అని. ఏవో రంగుల పరిచయం, ఎన్నో ఆశల పరిమళం, నిదురలే చెదిరనే